అసోంలోని కోక్రాఝర్లో తీవ్రవాదుల దుశ్చర్యకు 13 మంది బలైపోయారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందగా 20 మంది ప్రజలు గాయపడ్డారు. ఒక ముష్కరుణ్ణి మట్టుబెట్టిన పోలీసులు, సైన్యం కలిసి భారీ ఎత్తున గాలిస్తున్నాయి. దాడిని ప్రధాని మోదీ ఖండించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున అసోం ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోని కోక్రాఝర్ జిల్లాలో తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. కోక్రాఝర్కు 12 కిలోమీటర్ల దూరంలో జనసంచారం ఎక్కువగా ఉండే బలాజన్ టినియాలి మార్కెట్కు భారీ ఆయుధాలతో కారులో వచ్చిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఏం జరుగుతుందో తెలియని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అదే ప్రాంతంలో పెట్రోలింగ్లో ఉన్న భద్రతా బలగాలు వెంటనే ఎదురుదాడికి దిగాయి. బలగాల కాల్పుల్లో ముష్కరుడు హతమయ్యాడు. మిగిలిన వారు పరారయ్యారు. తీవ్రవాదుల కాల్పుల్లో భారీ సంఖ్యలో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. కాల్పులతో మార్కెట్ ప్రాంతంలో కొన్ని దుకాణాలకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన పోలీసులు, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ బలగాలతో మిగిలిన తీవ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. సునకాలు, ఆధునిక ఆయుధాలతో సైన్యం కూడా రంగంలోకి దిగింది. బోడోల్యాండ్ తీవ్రవాదులే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆదేశాలతో ఘటనా స్థలికి చేరుకున్న డీజీపీ, ఉన్నతాధికారులు, మంత్రులు పరిస్థితిని పర్యవేక్షించారు. ఇది దురదృష్టకర ఘటనగా ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ వ్యాఖ్యానించారు. Sorry state of affairs. We pray to Almighty for the eternal peace of those departed soul, and also express our deep condolence to those deceased families. Our government is committed to ensure the protection of life and property of the people of Assam. Our government is committed to take stern action against those extremist outfits to ensure the protection of the civilians. ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అసోం సీఎంతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి రిజిజు ప్రకటించారు. Peace had actually returned to entire Bodoland area in Assam, and Kokrajhar being the center of Bodoland, it was absolutely necessary to ensure that the peace prevails in Kokrajhar also, and we were successful. But this particular incident is very unfortunate. We have to ascertain that who are exactly the people behind this very dastardly act. It's very unfortunate. So many people have lost their lives. అసోంలో పరిస్థితిపై అక్కడి ప్రభుత్వంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.